అందరికీ నమస్తే. తెలంగాణ ప్రభుత్వ పెద్దలు ఇప్పటికైనా మారతారా? ఎందుకంటా ఉన్నామనంటే ఈ మాట ప్రతిపక్ష నేత కేసీఆర్ దాదాపుగా అన్ని లక్షల మందితోటి సభ పెడితే ఆ సభ పెట్టి కేసీఆర్ ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం ఫెయిల్ అని చెప్పిండు. ఆయన ఫెయిల్ అని చెప్పుడు కాదు, ఆ సభ చూస్తే అక్కడ అర్థమైతా ఉంది. అక్కడ వెళ్ళినటువంటి ప్రజలు కానీ, ఎందుకంటే అతి తక్కువ సమయంలోనే కేవలం సంవత్సరంన్నర క్రితమే ఇదే కేసీఆర్ ని వద్దనుకొని వ్యతిరేకంగా తీవ్ర కోపంతో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసినటువంటి వీళ్ళంతా కేసీఆర్ కి ఓటు వేయకుండా, అదే కేసీఆర్ కంటే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలందరికీ కూడా ఓటు వేయకుండా సంవత్సరంన్నర క్రితమే మరి కాంగ్రెస్ పార్టీని ఆదరించి ఓట్లు వేసినటువంటి అదే ప్రజలు ఇవాళ లక్షలాది సంఖ్యలో వరంగల్లో కేసీఆర్ సభకు పోయినరు. సో సభకి ఎవరైనా వెళ్ళొచ్చు, సభ ఎవరైనా పెడతారు, ఎవరైనా వెళ్తారు, ఎవరు వెళ్ళినా కూడా జనాలు వస్తారు అనేది సో అది ప్రచారం జరుగుతూనే ఉంటుంది. రేపు పొద్దుగాల కాంగ్రెస్ పార్టీ పెట్టినా కూడా వస్తారు. కాంగ్రెస్ పార్టీ గతంలో పెట్టినప్పుడు రాలేదా? వచ్చిర్రు. మరి బీజేపీ పెట్టినా పోతారు జనాలు, ఎంఐఎం పార్టీ పెట్టినా పోతారు, సిపిఐ పార్టీ పెట్టినా కూడా జనాలు మస్తుగా పోతారు. పైసలు ఇస్తే పోతారు అనేటదాన్ని సో రాజకీయ పార్టీలకి పైసలు ఇస్తే ప్రజలు మీటింగులకు పోతారు అనేది సరే, అది నిజమే అని చెప్పి నమ్ముదాం, నిజమే అని చెప్పి నమ్ముదాం. కానీ సభకి వెళ్ళినటువంటి ప్రజలలో ఎంత రెస్పాన్స్ ఉన్నది, ఆడికి వచ్చినటువంటి నాయకుడు ఎలా మాట్లాడుతా ఉన్నాడు, ఆయన ఏం మాట్లాడబోతా ఉన్నారు అనేది ఎంత ఆసక్తిగా ప్రజలంతా కూడా మరి చూసిండ్రు, ఎంత వీక్షించిండ్రు. ఆ తర్వాత ఎంత ఉత్సాహంగా వెళ్ళిన తర్వాత నువ్వు మీటింగ్కి వెళ్తున్నావా, మీటింగ్ లో ఏంటిదనని మాట్లాడితే పైసలు తీసుకున్న వ్యక్తో లేకపోతే ఇంట్రెస్ట్ లేనటువంటి వ్యక్తో ఏం మాట్లాడాడు సరిగా. కానీ ఎంతో మంది మీడియా మిత్రులు కానీ లేకపోతే కేసీఆర్ మాట్లాడుతున్నప్పుడు కానీ ప్రజలు ఎంత ఉత్సాహంగా రెస్పాన్స్ అవుతా ఉన్నారంటే, రైట్ దీంట్లో రైతు బీమా ఇవ్వడంలో, రైతు భరోసా ఇవ్వడంలో ఫెయిలా అంటే ఫెయిల్, మొత్తం చేతులు లేవడం పైకి, ఫెయిల్ ఫెయిల్ ఫెయిల్. అలా కేసీఆర్ మాట్లాడుతున్నటువంటి ప్రతి దానికి కూడా ఇంట్రెస్టింగ్ గా వీళ్ళు రివర్స్ లో మరి జవాబు చెప్పడం, బదులు చెప్పడం, చాలా సీరియస్ గా కేసీఆర్ మాట్లాడుతున్నటువంటి దాదాపుగా 50 నిమిషాల పాటు కూడా ఎలా వీక్షించారు అనేది ఒకసారి అర్థం చేసుకోవాలి. ఎవరు అర్థం చేసుకోవాలి? ప్రస్తుతానికి ప్రభుత్వాన్ని ఎవరైతే పరిపాలిస్తా ఉన్నారో ఆ పెద్దలు అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. మనం చూసినాం, ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు ఉన్నారు, పరోక్షంగా టీవీలలో యూట్యూబ్లలో అన్నిట్లలో చూసిన వాళ్ళు ఉన్నారు. కానీ ప్రతి ఒక్కరు ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉన్నారు. అరే ఆయన కేసీఆర్ నే వద్దనుకుంటున్నారు, సో ఇలా కేసీఆర్ కోసమే మళ్ళా వచ్చిర్రు. ఒకసారి 50% మరి అక్కడ బీఆర్ఎస్ వాళ్ళే మొత్తం 100కి 100% అయితే బీఆర్ఎస్ వాళ్ళు పోరు కదా, 100కి 100% అయితే బీఆర్ఎస్ వాళ్ళు పోరు, అది ఏ సభైనా అవ్వచ్చు. సో ఎట్లా అప్పుడు రేవంత్ రెడ్డి గారి సభకు పోయినరు, చాలా మంది జనాలు పోయినప్పుడు కేసీఆర్ కి వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడతారు, ఖచ్చితంగా కేసీఆర్ ని గద్దె దించాలి అని చెప్పి చాలా మంది పోయినరు. అంతేగాని ఏ ఎన్నికలు లేకుండా ఇప్పుడు ఎలాంటి ఎన్నికలు లేవు, ఎలాంటి ఎన్నికలు లేకపోయినా కూడా ప్రతిపక్షం నిర్వహించినటువంటి ఓ పార్టీకి అన్ని లక్షల మంది పోయి అంతగానం రెస్పాండ్ అయినరు అని అంటే సో అక్కడ ప్రభుత్వం ప్రస్తుతం నడుస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్యూర్ క్లియర్ గా అక్కడ కనపడుతుందని చెప్పొచ్చు. ప్రతిదీ కూడా ఆ ప్రతిపక్ష నేత కేసీఆర్ ప్రజలకి వివరించేటటువంటి ప్రయత్నం చేసిరు. తండోపతండాలుగా జనాలు అక్కడికి పోయినారంటే మరి ప్రభుత్వం కొంతైనా మారాలి. ఇప్పటికే ఈ మీటింగ్ గురించి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దగ్గరికి పోయి ఉంటుంది. అరే 16 నెలలు దాటక ముందే ఇప్పుడు ఏం ఎన్నికలు లేవు, ఇంతమంది జనాలు దాదాపుగా ఇంటెలిజెన్స్ రిపోర్టే చెప్తా ఉన్నది, దాదాపుగా 5 నుంచి 6 లక్షల మంది పోయినరు, బయట 1 లక్ష 2 లక్షల మంది ఆగిపోయినరు బయటనే, ట్రాఫిక్ జామ్ అయ్యో లేకపోతే అధికారులు కొంతమంది ఇది చేసో లేకపోతే వెహికల్ లేకనో. సో ఇవన్నీ ఎందుకంటే ప్రజలకి కళ్ళగట్టేది. కేసీఆర్ ఏం చెప్పిండారంటే అదే కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు ఏ కాంగ్రెస్ పార్టీ అయితే ఉందో అదే కాంగ్రెస్ పార్టీ కొన్ని పథకాలను తీసుకొచ్చింది. ఎగ్జాంపుల్ ఆరోగ్యశ్రీ మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చారు, ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం. రైట్, మేము వచ్చిన తర్వాత మార్పు చేసినామా చేయలేదా? మేము ఎలాంటి మార్పు చేయలేదు, అది మంచి పథకం కాబట్టి కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ తెలంగాణకి మొదటి విలన్ అని చెప్పి ఆయన ప్రసంగం నడిపిస్తా ఉంటే
వీక్షించినటువంటి జనాల్ని అక్కడ ప్రభుత్వం ఫెయిల్యూర్ అని చెప్పి క్లియర్ గా చెప్తా ఉన్నది. లేకపోతే అంత జనాభా వెళ్లాల్సిన పని లేదు. ఇక పెద్దగా కూడా ఇప్పుడు ఎన్నికలు కూడా ఏం లేవు, పైసలు ఎక్కువ ఖర్చు పెట్టుకుని పైసలు జనాలకి ఇచ్చేదానికి. సో ఈసారి పెద్దగా కూడా ఎక్కడ ప్రచారం లేదు, మాకు పైసలు ఇచ్చిండ్రు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో మస్తు నడుస్తాయి. ఇప్పుడు ఏదో 1-2 ఆడాడు ఉన్నాయి తప్ప కోకొల్లలుగా ఉంటాయి. పైసలు ఇవ్వాల్సినటువంటి పని కూడా పెద్ద ఏం లేకపోయింది. ఎందుకంటే రైతు బంధు రాలేదని చెప్పి రైతులకు తెలుసు. రైతు బంధు ఇవ్వాల్సింది ఎంతమందికి, ఇచ్చింది ఎంతమందికి, సో ఇవన్నీ తెలుసు. పెన్షన్లు పెంచుతామని చెప్పారు, పెంచిర్రా పెంచలేదని చెప్పి చేతులు ఎత్తుతా ఉన్నారు. ప్రజల దగ్గర నుంచి రెస్పాన్స్ వచ్చింది. ఎంతమంది హాజరయ్యారు అనేది ఇంపార్టెంట్ కాదు. ఎందుకనంటే అదే అనుకుంటున్నాయి కదా, రాజకీయ పార్టీలు అంటే మస్తుగా పోతారు, పక్కన ఇష్టం లేకపోయినా కూడా తోలకపోయి అక్కడ కూర్చోబెట్టుకుంటాడు. ఓ పిల్లోడు ఉన్నాడు, ఆయనకి చదువుడు ఇష్టం లేదు, నువ్వు బలవంతంగా ఫీజు కట్టిస్తావు, చదువు చెప్పిస్తావు, ఎగ్జామ్ ఫీజు కూడా కడతావు. కానీ ఆడికి పోయిన తర్వాత ఆ పిల్లోడు ఎగ్జామ్ రాయాలి కదా ఎగ్జామ్ హాల్లో. ఇది కూడా అంతే, నువ్వు పైసలు ఇస్తావు, తోలుకపోతావు, ఆడ కూర్చోబెడతావు, మీటింగ్లో కూర్చోబెడతావు, సరే కొద్దిగా ఫుడ్ ఇస్తావో లేకపోతే ఏదో, కానీ ఆడికెళ్ళి రెస్పాన్స్ చేయలేగాలి కదా. ఆ సభకు పోయిన దాంట్లో ఎంతమంది చెయ్యి పైకి లేసింది, అది ఒక్కసారి ఆలోచన చేయాలి. ఏ రేంజ్ లో ప్రభుత్వం ఫెయిల్యూర్ ఉంటే అంతగానం చేతులు అడిగి పైకి లేపినాయి. అదే కేసీఆర్ ని వద్దనుకున్నటువంటి ప్రజలు ఇవాళ అదే కేసీఆర్ మాటలు వినడానికి, కేసీఆర్ ని చుట్టానికి ఏ రేంజ్ లో పోయినరు. కీలకమైనటువంటి ఫీజు రియంబర్స్మెంట్ అనేది కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అంశం. అదే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇవాళకి ఫీజు రియంబర్స్మెంట్ వస్తూనే ఉన్నది. కానీ ఇచ్చే దాంట్లో అవకలు తవకలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీటన్నిటిని కూడా క్యాచ్ చేసుకున్నటువంటి కేసీఆర్ క్లియర్ గా ఒక భారీ బహిరంగ సభ పెట్టిండు. ఒక పార్టీ 25 సంవత్సరాల రజతోత్సవ కార్యక్రమాన్ని చేసుకుంటా ఉంది, సిల్వర్ జూబ్లీ నిర్వహించుకుంటా ఉంది అంటేనే తిరస్కరించినటువంటి ప్రజలు ఏ రేంజ్ లో పోయినరు. మరి ఇప్పటికైనా సరే ఆ కాంగ్రెస్ పార్టీ పెద్దలు, ప్రభుత్వ పెద్దలు ఇప్పటి వరకు సభ అట్టల్ ఫ్లాప్ అయిపోయింది. కనీసం 1,00,000 మంది కూడా పోలేదు. ప్రజలంతా పైసలు ఇస్తేనే పోయినరు. ఇష్టం వచ్చినట్టు కేసీఆర్ మాట్లాడిండు. ఇవన్నీ మాట్లాడుకుంటా ఉన్నారు, ఇవన్నీ ఆలోచన చేసుకుంటా ఉన్నారు. ఓ 2-3 మంత్రులు కూడా ముఖ్యమంత్రి గారి ఆయన సూచన మేరకు కూడా మీటింగ్ కూడా పెట్టిర్రు, అంటే ప్రెస్ మీట్ కూడా పెట్టిర్రు. ప్రెస్ మీట్ పెట్టి అది ఫెయిల్ అయిపోయింది, కేసీఆర్ కి మాట్లాడటం రాదు, మళ్ళీ అంతా ఉత్తదే ముచ్చట అని చెప్పిర్రు. కానీ ఏ మేరకు ప్రభుత్వం కింద నీళ్లు వస్తా ఉన్నాయో, చేప కింద నీళ్ళు వస్తున్నాయో ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించుకోకుండా మేమంతా పర్ఫెక్టే చేసినాం, రైతు రుణమాఫీ మేము చేసేసినాం, రైతు బంధు మేము ఇచ్చేసినాం, రైతు భరోసాలు ఇచ్చేసినాం, ఓ మేము మస్తు చేస్తున్నాం అని చెప్పి మీకు మీరే మీ సోషల్ మీడియాలో టంకాలు వేసుకొని చేసుకుంటామంటే మాత్రానికి చేసేదేం లేదు. ఇప్పటికైనా సరే ప్రభుత్వ పెద్దలు మారితే, అరే అంతమంది పోయిరేంది సభకి, ఎండల ఎల్లికలు ఏమి లేవు, పైసలు ఇచ్చింది లేదు, వద్దనుకున్నారు కదా 16 నెలల క్రితం వాళ్ళకు ఓట్లేదు కదా, మనకి ఓట్లేసినటువంటి ప్రజలు ఆడికి పోయిన మొత్తం బీఆర్ఎస్ కాదు 50% బీఆర్ఎస్ వాళ్ళు తీసిన 50 మంది న్యూట్రల్ గా ఉన్నటువంటి ప్రజలు ఆడికి పోయినరు అని అంటే ఏ రేంజ్ లో మన మీద వ్యతిరేకత ఉండదు అని చెప్పి మరి ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఆలోచన చేయకుండా ఇప్పటికైనా సరే ప్రభుత్వ పెద్దలు మారకుండా మేము అన్ని పర్ఫెక్ట్ గా చేసుకుంటున్నాం అని చెప్పి మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చెప్పింది మీరు నమ్ముకుంటా ఇట్లే మారకుండా పోతే మాత్రానికి ఇక దానికి ఎవరు బాధ్యులు కాదు. ఎప్పటికైనా సరే రుణమాఫీ చేసినాం అని అంటే ఎంతమందికి చేస్తామని చెప్పినాం, ఎంతమంది రాలేదని మొత్తుకుంటున్నారు. రైతు బంధు ఇచ్చినాం అంటే ఎంతమందికి ఇచ్చినాం, ఎంతమందికి ఇవ్వలేదు, ఎంతమంది రాలేదని చెప్పి మొత్తుకుంటా ఉన్నారు. మనం పెన్షన్లు పెంచుతామని చెప్పినాం కదా, ఇప్పటి వరకు ఎందుకు పెంచలేదు? వీటి మీద ఆలోచన చేయండి. ఎందుకంటే ప్రతిపక్ష నాయకుడు ఫెయిల్ అని చెప్పి చేతులు లేపుతున్నారు పైకి, ఫెయిల్ అని చెప్పి చేతులు వెళ్తున్నారు. మీరు మారాలి, ఇప్పటికైనా సరే మీరు మారతారా, ఆ సభ చూసి మారాలని చెప్పేసి జనాలు కోరుకుంటా ఉన్నారు. సోషల్ మీడియాలో చర్చ జరుగుతూ ఉన్నది. ఇప్పటికైనా సరే సక్రమంగా ఆ ప్రభుత్వ పథకాలు కానీ సంక్షేమాన్ని కానీ ముందుకు తీసుకుపోతారా? ఇప్పటికైనా అంత పెద్ద సభ పెట్టి అన్ని లక్షల మందిని పోగు చేసి ప్రభుత్వం ఫెయిల్ అయిందని చెప్పి ప్రతిపక్ష నాయకుడు చెప్పడమే కాకుండా ఆడ వచ్చినటువంటి అన్ని లక్షల మందితోటి ఫెయిల్ అయింది అని చెప్పి చెప్పించిండు అంటే మాత్రం ఇప్పటికైనా సరే ప్రభుత్వం మారాలి. ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు మారి ఇంకో ప్రభుత్వం రావాలని కాదు. ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు కానీ ప్రభుత్వ పెద్దలు కానీ మారకపోతే మాత్రం
మీరిచ్చే పథకాలలో కానీ సంక్షేమంలో కానీ రేషన్ కార్డులు ఇస్తామని చెప్పిర్రు. సంవత్సరాన్నర నుంచి చెప్పుకుంటూ వస్తూనే ఉన్నారు, ఇంతవరకు ఇచ్చింది లేదు. ఇందిరమ్మ ఇండ్ల మీద కొద్దిసేపు అట్లా కట్టుండ్రి, కొద్దిసేపు ఇట్లా కట్టుండ్రి, ఆ అర్హంతానికి వచ్చింది, లేనానికి వచ్చింది. కొంతమంది 20,000 లంచం తీసుకుంటారు, 30,000 లంచం తీసుకుంటున్నారు పథకాలు ఇవ్వాలంటే. సో ఇట్లా అనేకమైనటువంటి ఉన్నాయి. 16 నెలలకే ఇంత వ్యతిరేకత వచ్చింది, అవతల ప్రతిపక్ష నాయకుడికి అంత మైలేజ్ వస్తా ఉంది అంటే ఇప్పటికైనా సరే ప్రభుత్వ పెద్దలంతా కూడా మరి కొద్దిగా ఆలోచన తీరు మార్చుకొని మరి ప్రభుత్వాన్ని గాడిలో పెట్టేటటువంటి ప్రయత్నం చేయాలని చెప్పి తెలంగాణ సమాజం అయితే కోరుతున్నట్లు క్లియర్ గా కనబడతా ఉంది.